నా దగ్గర రివాల్వర్ ఉంది కదా. లేదు, అది లాకర్ లో ఉంది. మరి కీ ఎక్కడ ఉంది? ఆ కీ మా డాడీ పాకెట్ లో సేఫ్ గా ఉంది. అంత పెద్ద మేజర్ ఒక దొంగను అటాక్ చేయలేకపోయాడా? యా, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ సార్. ఎంత పెద్ద ఏనుగైనా అంగుసంతా పొడిస్తే అవుట్ కదా. ఈ సిచ్యువేషన్ లో కూడా ఏ టెన్షన్ లేకుండా మెక్కుతున్నావే. అయ్యో, తినడానికి కూడా సిచ్యువేషన్ కావాలా? దొంగ ఎలాగూ ఉన్నదంతా దోచుకు వెళ్తాడు. రేపటి నుంచి తినడానికి కూడా ఏమి ఉండదు కదా. అందుకని తిన్నంత తిండి ఇవ్వాలే తింటున్నాను. ఎగ్ సిను, నువ్వు వెళ్ళు. ఇదే సరైన టైం. వాడి చేతిలో నేను చావటానికా? లేదు, వాడిని అటాక్ చేయడానికి. దొంగ దగ్గర నుంచి మా నాన్నని కాపాడితే నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఆటోమేటిక్ గా మన లవ్ సక్సెస్ అవుతుంది. కమాన్ సిను, వెళ్ళు వెళ్ళు. నీకేమైనా బ్రెయిన్ ఉందా? అవతల అన్నయ్య ఉండగా నేను ఎలా వెళ్తాను? తన్ని కాదని నేను వెళ్తే అన్నయ్యని అవమానించినట్టే. లేదురా తమ్ముడు, ఈసారి మావయ్యని కాపాడే బాధ్యత నువ్వు చూసుకో. నీకంటే ఉన్నాను కదా. లేదన్నయ్య, ఇంటికి పెద్దలుడు నువ్వే, పెద్ద కొడుకు కూడా నువ్వేనని మామ ఫిక్స్ చేశాడు. సో ఫుల్ రైట్స్ నీకే. వెళ్ళనయ్య. వెళ్తాను కానీ నువ్వు కొంచెం ధైర్యం వాడు. రాజేష్, ఒక్క నిమిషం. చివరిసారి చూసుకున్నారా? అదేం కాదు, ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. ఎందుకు? దొంగ తల మీద కొట్టాడనుకో, ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదుగా. సరే, వెరీ గుడ్. ఎంతైనా అన్న అన్నే చంద్రమండానికి మొదటిసారి వెళ్ళేవాళ్ళ ఎంత ధైర్యంగా వెళ్తున్నారు. చచ్చా, నీకు ధైర్యం లేదు కానీ ఆయన పొగుడుతున్నావా? నాకు ధైర్యం లేదా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. ఏం చేస్తావు? పోలీసులకి ధైర్యంగా ఫోన్ చేస్తాను. దగ్గరికి రావద్దు, వచ్చావంటే వీడు పొడి చేస్తాను. నేను కావాలో వీడు కావాలో తెలుసుకో. నువ్వు నాకెందుకు? మా మామగారు నాకు ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? అడుగు ముందుకు వేశావో ఈ శాల్తీని పొడి చేస్తా. అదే ఏరా, ఇంటర్లో ఉండే ఇంత సంపాదించావురా? లేపేస్తాను నిన్ను. దగ్గరకు వస్తే అయిపోయాడు. అవును నేనే. నువ్వెవరు? అల్లుడు నువ్వా? నువ్వు కూడా ఇక్కడ ఉండబడ్డా? ఏం చేయనల్లుడు, ఉండబట్టలేక చేయి దొరద పెడుతుంటే దొంగతనం చేద్దామని వచ్చాను. అంటే నా మోగారింటి దొంగతనం చేస్తావా? ఇది మీ మాంగారిల్లా? మరి హైల్ ఏం చేసావు? ఏళ్ళు పోలీస్ స్టేషన్. అది కదా మన మాంగారిల్లు. ఆ విషయం తర్వాత మాట్లాడారా? అర్జెంట్ ఏ నువ్వు శుభ్రంగా మీ మాంగారింట్లో తింటూ ఉండొచ్చు, మేము వెళ్ళి కష్టపడాలా? నాకు కూడా ఏదో టిప్ ఇక్కడ సెటిల్ చేసి అట్లే కూర్చుంటున్నా. మా ఊరు వచ్చి ఎవరైనా ఏం చెప్పాలి? అన్నయ్య. అన్నయ్య వీడు ఈ దొంగ రాసుకెళ్ళి అన్నయ్య అయితే సీరియస్ పోలీస్ స్టేషన్ లో గుర్తుపెట్టారా? ఇప్పుడు ఇస్తాను చూడు కిస్కా. తమ్ముడు ఎరా సిను, నీకు అన్నయ్య ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే. నాకే చెప్పి చావలేదమ్మా వీడు. నీకు చెప్పడం ఏంటి? అదే మీరందరూ ఉన్నట్టు నాకు చెప్పాలి కదా. ఏమిటి చిన్నలుడు అలా షాక్ లో ఉన్నావు? ఎందుకుంటాడండి, వీడికి ఒక లవ్ అఫేర్ ఉందని, వీడికి సెటిల్ అయిపోయాడని సంగతి నాకు తెలిసేసరికి నోట మాట పడిపోయింది. లేదనియా, నువ్వు ఇంత డేంజర్ గా దిగుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును గానీ ఇతనికి అన్నయ్య అయ్యండి దొంగచాటుగా రావడం నువ్వు. నేను కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తాను. నా తమ్ముడికి ఇక్కడ ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో చూద్దామని ఆకస్మిక తనిఖీలో వచ్చానన్నమాట. రెండు ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ, మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. అనవసరంగా శ్రమ ఏంటండి? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. దొంగ ఎక్కడ? దొంగ ఎవడు లేడండి. ఇక్కడ మా ఫ్యామిలీ జోక్ ఒకటి జరిగింది. ఎవరండి? జోక్ చెప్పడానికి ఫోన్ చేసి పిలిపించాలా? ఫోన్ అనే చెప్తే పోలా? జోక్ అని తెలియక ఫ్యాక్ట్ అనుకుని ఫోన్ చేశాం, మమ్మల్ని క్షమించాలి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్ సార్, మీరు నన్ను చూసే అవకాశమే లేదు. ఇట్ ఈస్ పాసిబుల్. నీ పేరు హైదరాబాద్ కదా? అదే అంటే రోజు మన స్టేషన్ వచ్చి ముద్రేసి వెళ్తున్నాడు కదా. ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? సార్ నా పేరు కాదండి హైదరాబాద్, మా అన్నయ్య పేరు హైదరాబాద్, నా పేరు సికింద్రాబాద్. హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటో విచిత్రంగా ఆ పేర్లు. దానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. మా అమ్మ ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు హైదరాబాద్ లో వాడిని కన్నది, సికింద్రాబాద్ లో నన్ను కన్నది. హైదరాబాద్ వాడి పేరు, సికింద్రాబాద్ నా పేరు, మేమిద్దరు ట్విన్స్ అన్నమాట. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. సత్తమ్మలాగా లొట్టాలెత్తుకుంటా వింటుంటే ఎన్ని స్టోరీలైనా చెప్తాడు. ఇదిగో చెన్నలుడు, ఏమిటయ్యా ఈ కన్ఫ్యూషన్ అంతా? నీకిద్దరు అన్నలు ఉన్నారు అని నాకు ఎందుకు చెప్పలేదు? అది మీరు అడగలేదు కదా మామ. అంటే అడగకపోతే చెప్పవా? అడగకుండా చెప్తే మర్యాదగా ఉండదని. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి వస్తారా? ఏమిటి? ఏం లేదండి, ఆయన చూస్తుంటే నాకు ఎందుకు డౌట్ గా ఉంది. హైదరాబాద్ అని పెద్ద క్రిమినల్ ఉన్నాడు, ఆడు జెరాక్స్ కాపీ అండి. మీ డౌట్స్ ఏంటో తొందరగా క్లియర్ చేసుకోండి. అసలే ఇది నా కూతుళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మీరేం పరిగాకండి. ఆ హైదరాబాద్ గడు రోజు సాయంత్రం 6 గంటలకి మా స్టేషన్ కి 7:30 వస్తాడు. ఇవాళ ఆయన పట్టుకుని
జనవరం చీటు తీర్చి పడేస్తా. వస్తా. ఓకే. హైదరాబాద్, పిలుస్తాడని చెప్పాను నేను పలకను. సికింద్రాబాద్. ఎస్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సగం తీరిపోయిందిరా, మిగతా సగం సాయంకాలం స్టేషన్ తెచ్చి పారేస్తా.